నేను కాయితి శంకర్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈ నెల 3వ తేదీన గొల్లపల్లి మండలం గుంజపడి గ్రామం లోపల దళిత మహిళపై ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి అర్ధరాత్రి తప్పదైన మైకం లోపల ఆమె ఒక ఇంటికి వెళ్ళి డోరు కొట్టి ఆమె బయటకు రాగానే ఆమె పైన అత్యాచార యత్నం ప్రయత్నం చేసిండు. ఈ క్రమం లోపల గ్రామస్తులంతా కూడా మేల్కొని ఆయనను పట్టించుకునే క్రమం లోపల పారిపోయి దాక్కోవడం జరిగింది. అయితే వీళ్ళు గొల్లపల్లి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసింది. కానీ ఈ సంఘటన జరిగి కనీసం వారం జరుగుతున్నప్పుడు కూడా బాధితులకు ఇప్పటికీ పూర్తి న్యాయం జరగలేదు. అయితే ఎవరైతే అత్యాచారం చేసినో అగ్రవర్ణ వ్యక్తి ధనవంతుడు కాబట్టి వీళ్ళు ఆర్థికంగా వెనుకబడినటువంటి దళిత కులానికి చెందినటువంటి మహిళ వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా వెనుకబడినారు కాబట్టి వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళను ప్రలోభపెట్టి కేసు వాపదిసుకొని వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంపై వెంటనే పోలీసు యంత్రాంగం డిఎస్పీ గారు చొరవ తీసుకొని ఎవరైతే అత్యాచార యత్నం చేసిన వ్యక్తిని తొందరగా రిమాండ్ చేసినట్లయితే ఈ యొక్క బాధితురాలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది. అలాగే బయటనే కొనసాగినట్లయితే వీళ్ళకు న్యాయం జరగకుండా ఎవరైతే సాక్షులను కూడా బెదిరింపులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కేసును కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి రిమాండ్ చేసినట్లయితే ఈ బాధితురాలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ లేని పక్షం లోపల ఇలాగే దుశ్చర్యలకు పాల్పడితే ఈ సమాజం కూడా మేము వెనుకాడబోమని సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా ఇలాంటి దుర్మార్గం చర్యలు కూడా ఇక ముందు కనుక పాల్పడినట్లయితే వాళ్ళను కూడా చట్టపరంగా శిక్షించేంత వరకు కూడా మేము ఈ యొక్క బాధిత కుటుంబ పక్షాన మేము వెంటనే ఉంటాము. ఇప్పటికైనా ఈ సమాజంలో దళితులపైన జరుగుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులపైన ప్రభుత్వాలు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం చాలా గట్టిగా చర్య తీసుకున్నట్లయితే ఇలాంటి కేసులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి మేమందరం కూడా పోలీసు శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ యొక్క ఎవరైతే అత్యాచార యత్నం చేసినారో అతను తొందరనే రిమాండ్ చేయాలని మేము కోరుతున్నాం. లేని ఎల్ల ఇంతటితో రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేయడానికి పిలుపునిస్తాము. కాబట్టి తొందరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.